మొట్టమొదటిసారిగా మీరు ఈ కళాశాలలో చేరిన తర్వాత అందరూ ఒక్కసారి అసెంబ్లీ అవటం ఇదే ప్రథమం. మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశంలో నిజంగా ఒక చారిత్రాత్మకమైన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇక్కడ మరి సమావేశమయ్యాము. 150 సంవత్సరాలు ఈ గేయాన్ని మనం ఆలపిస్తూ భారతదేశంలో ఈరోజు సగర్వంగా ఈ 150 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఏమిటి పాట నేపథ్యం, ఈ గేయం నేపథ్యం అంటే భారత స్వాతంత్రోద్యమంలో భారత పౌరుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపిన ఒక దేశభక్తి గేయం ఈ వందే మాతరం. వందే అంటే అర్థం ఏమిటాయంటే వందనం చెబుతున్నాను అని, మాతరం అంటే తల్లికి అని, మాతకి అని. ఎవరయ్యా ఈ మాత అంటే దేశాన్ని ఒక తల్లిగా పోల్చి మన దేశం చెప్తూ ఉంటుంది. మన సంస్కృతిలో దేశాన్ని తల్లిగా చూస్తారు. అందుకే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పారు. మరి మాతృమాత గాని, పుట్టిన దేశం గాని, కన్న తల్లి, మరి ఇవన్నీ మనం వాళ్ళకి దగ్గరగా ఉండటం ఎంత సంతోషమో చెప్తూ ఉన్నాయి. అయితే దేశాన్ని వర్ణించే ఈ గేయం ఎక్కడిది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మన హిందీ